తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రివర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. తాజా మంత్రివర్గ విస్తరణలో కనీసం 4గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అంటున్నారు. మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. ఇంతకీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి లభించనుంది? వాసి స్టోరీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కేబినెట్లో గరిష్టంగా 18 మందికి చోటు కల్పించేందుకు వీలుంది. అంటే మరో 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. గతంలో పలు సందర్భాల్లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపించగా ప్రస్తుతం సామాజిక సమీకరణాల నేపథ్యంలో అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ జిల్లాతో పాటు కాంగ్రెస్ పార్టీలోనూ జోరుగా సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించలేదు. అయితే ఉమ్మడి జిల్లాలో బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి రేకులపల్లి భూపత్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన బి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులు కావడంతో పార్టీలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బోధన్ నుంచి 3 సార్లు గెలుపొందిన పి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని భావించగా సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ స్పీకర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. ఈ ప్రతిపాదనకు గతంలో సుదర్శన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారట. గతంలో వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది సుదర్శన్ రెడ్డికి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు రాగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరు మారుమోగుతోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి కట్టబెడతారని ఇప్పటికే అధిష్టానం స్పష్టం చేయడంతో సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం మంత్రివర్గం రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించిన మదన్ మోహన్ సైతం తనకు మంత్రి పదవి కావాలని ఢిల్లీ అధిష్టానం పెద్దలను కోరగా సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఐటీ రంగ కంపెనీల యజమాని కావటం, రాహుల్ గాంధీ, ఖర్గే సైతం మదన్ మోహన్ పేరు సూచించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్లలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి మరొకరికి చీఫ్ విప్ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. మంత్రివర్గం విస్తరణపై ఉగాదికి అటూ ఇటుగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్పడంతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసే 4 కొత్త మంత్రుల పేర్లు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే మొత్తం 6 స్థానాలను ఇప్పుడే భర్తీ చేస్తారా, 1-2 స్థానాలను ఖాళీగా ఉంచుతారా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి ఇస్తారో అనే సస్పెన్స్కు మరికొద్ది రోజుల్లో తెరపడనుంది.